మీదే దేవాలయం అనే ఒక భావన కలిగి ఆ అమ్మవార్లు మీకు ఎల్లప్పుడూ మీ మీద ఒక ఆశీస్సులు అమ్మవార్లకు ఉంటుంది. కాబట్టి నాకు ఇన్ని విద్యలు తెలుసు, ఇన్ని మంత్రాలు తెలుసు, ఇన్ని దేవతల్ని కూడా నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. ఇది నిన్న మొన్న చిన్నది కాదు, అర్థమైందా? నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈ వీడియో ఏం టిప్ చేస్తున్నామంటే, ఇప్పుడే పూజ ముగిసింది. మనము ఇక్కడ 4 దేవతలు విగ్రహాలు, ఒక శ్రీచక్రము మీకు కనిపిస్తుందా? లేదు కదా. ఒక దేవత విగ్రహం మహాలక్ష్మి ఉన్నారు, ఇంకొక దేవత కామాఖ్యాదేవి ఖడ్గం ఉంది, ఇంకొక దేవత భద్రకాళి ఖడ్గము, అటువైపు ఉన్నది గంగాదేవి ఖడ్గము, ఈ మధ్యలో ఉన్నది చిన్న 1 అడుగు శ్రీచక్రము. ఇది నేను పెద్దగా చేయాలని ఈ ఒక గుడి ఏముంది, ఇది చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు మళ్ళా పునశ్చేతనం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పునశ్చేతన చేసేటప్పుడు మీ యొక్క సహాయం దీంట్లో ఉండాలని, మీ అందరికీ ఈ దేవాలయంలో కొంచెం భాగం మీది ఉండాలనేది నా ఒక సంకల్పం. అది ఎలా అంటే, మనము రాతి విగ్రహం చేయట్లేదు, అన్నీ కూడా పంచలోహ విగ్రహాలు చేస్తున్నాం. కానీ పంచలోహ విగ్రహాలు చేయాలంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. 3 అడుగులు 4 అడుగులు పంచలోహ విగ్రహం చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అందులో శ్రీచక్రం కూడా 3 అడుగులకి 3 అడుగులు వెడల్పు, హైట్ అలా చేయాలని సంకల్పం. కాబట్టి ఈ యొక్క సంకల్పంలోకి మీరు కూడా ఎలా పాల్గొనొచ్చు? డబ్బులు అడగట్లేదు, గుర్తుంచుకోండి, డబ్బులు అడగట్లేదు. మనకు కావాల్సింది లోహం. మీరు 100 గ్రాముల లోహం పంపిస్తారా, 100 కిలోల లోహం పంపిస్తారా? పంపించవచ్చు. ఏమేమి లోహం కావాల్సి వస్తుంది? ఇత్తడి, రాగి, కంచు, ఈ 3 లోహాల్లో ఏదైనా లోహం పంపించవచ్చు. ఇక్కడున్న అడ్రస్కి పంపిస్తే ఆ ఒక కుంభాభిషేకం అప్పుడు కూడా మీకు తెలియజేస్తా. అప్పుడు మీరు వచ్చి మీరే పంపించిన లోహంతో తయారైన దేవతల విగ్రహాలు చూసి మీకు చాలా సంతోషం వేస్తుంది. మీదే దేవాలయం అనే ఒక భావన కలిగి ఆ అమ్మవార్లు మీకు ఎల్లప్పుడూ మీ మీద ఒక ఆశీస్సులు అమ్మవార్లకు ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ ఎలా వచ్చినారో, ఒకే గర్భగుడిలో 5 మంది దేవతలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇక్కడే మనం స్థాపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ మహాలక్ష్మి, కామాఖ్యాదేవి, భద్రకాళి, మళ్ళీ గంగాదేవి, జతలో శ్రీచక్ర త్రిపుర సుందరి, లలితాంబిక, ఈ 5 దేవతలు ఒకే గర్భగుడిలో బలంగా వెలుస్తూ ఉన్నారు, బలంగా ఉన్నారనమాట. వీళ్ళు వచ్చేది పోయేది రాత్రి వేళల్లో. ఇప్పుడు కూడా రాత్రి వేళ ఈ ఒక వీడియో చేస్తున్నది. రాత్రి వేళల్లో వచ్చిపోయేది చాలామంది చూసినారు, చాలామంది విన్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొన్ని అప్పుడప్పుడు కొన్ని వాళ్ళు వచ్చిపోయేది తెలుస్తుంది. అంతటి బలంగా వీళ్ళు నాతో ఉన్నారు, నేను వాళ్ళతో ఉన్నాను. జన్మాంతరాలు ఇంకా ఇది మా ఒక దేవతా భక్తుని సంబంధం. కాబట్టి నాకు ఇన్ని విద్యలు తెలుసు, ఇన్ని మంత్రాలు తెలుసు, ఇన్ని దేవతల్ని కూడా నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. ఇది నిన్న మొన్న చిన్నది కాదు, అర్థమైందా? ఆ జన్మాంతర రహస్యాలు మీకు నమ్మకం ఉంటే మాత్రం నాకు కావాల్సింది మీ డబ్బు కాదు, నాకు కావాల్సింది ఏమి లోహం. చూడండి, ఇప్పుడు ఇది లోహం, ఇది ఇత్తడి అన్నమాట. అలాగే ఇది రాగి చెంబు అన్నమాట. ఇలాంటి లోహాలు, మళ్ళీ కంచు, ఇలాంటి లోహాలు కావాలా? నాకు ఇక్కడున్న అడ్రస్కి పంపించండి. మీరు ఈ దేవాలయంలో ఒక భాగమై ఉండండి అని నేను తీసుకున్న సంకల్పం. మీకు కుదిరితేనే పంపించండి, లేకపోతే ఏం బలవంతం లేదు. మంచిది కానీ. నమస్తే.